నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మధ్యప్రదేశ్ బోట్ ఘటన అనేది ఒకటే ఒక ఫోటో, తల్లి కొడుకుది. చివరి నిమిషం వరకు ఒక తల్లి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆ ఫోటోలు ప్రతి ఒక్కరి స్టేటస్ కావచ్చు, సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది. సో మళ్ళీ జబల్పూర్ బోటు ప్రమాదం చివరి నిమిషంలో లైఫ్ జాకెట్ల కోసం ఏ విధంగా పోరాడారు అండ్ మనం దానికన్నా ముందు ఒక వీడియో వచ్చింది. ఎవరు కూడా లైఫ్ జాకెట్ అనేది ఎవరు కూడా వేసుకోలేరు. సో ప్రమాదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అనేది ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్ లోని బర్గి డ్యామ్ లో పడవ మునిగిన ఘటనకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పడవ మునిగిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగింది అనేది ఆ వీడియోలో చూసినాం. అలాగే మధ్యప్రదేశ్ లో జబల్పూర్ జిల్లా బార్గి డ్యామ్ లో పడవ మునిగిన ఘటనకు సంబంధించిన మరో విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చింది. పడవ మునిగిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగింది అనేది ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. ఆ వీడియోలో ఏముందంటే పడవలోని నీళ్లు వస్తున్నాయి. భయపడిపోయిన పర్యాటకులు భయంతో కేకలు వేశారు. పడవలో కూర్చున్న వారిలో చాలా మందికి లైఫ్ జాకెట్లు లేవు. పడవ సిబ్బంది ఎప్పటికప్పుడు కొత్త లైఫ్ జాకెట్లను అక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. సో అప్పటి వరకు అంటే ప్రమాదానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్పుడు వరకు ఎవరు కూడా లైఫ్ జాకెట్లు అనేది ధరించలేరు. ఎవరికి వాళ్ళు కేరింతలు కొడుతుండ్రు. అక్కడికి భారీగా గాలి సౌండ్ కావచ్చు, అంటే గాలి రావడం అనేది జరిగింది. అప్పటికి వాళ్ళు ఎంజాయ్ మోడ్ లోనే ఉన్నారు. చివరి నిమిషంలో పడవలోకి నీళ్ళు రావడం అనేది స్టార్ట్ అయ్యింది. సో అప్పటికి భయపడి చాలా మంది లైఫ్ జాకెట్ల కోసం అక్కడ ఇక్కడ వెతుకులాడడం. చివరి నిమిషంలో లైఫ్ జాకెట్లు తీసుకొచ్చారు. సో పడవలో కూర్చున్న వారిలో చాలా మందికి లైఫ్ జాకెట్లు లేవు. పడవ సిబ్బంది అప్పటికప్పుడు కొత్త లైఫ్ జాకెట్లను అక్కడికి తీసుకొచ్చారు. ఓవైపు పడవ నీటిలో మునిగిపోతుంటే మరోవైపు వాళ్ళు కొత్త జాకెట్లను పంచడం మొదలు పెట్టారు. సో అప్పటి వరకు కూడా ఈ జాకెట్లను వేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్పలేదు. సో డెఫినెట్ గా మనం పడవలోకి వెళ్లే ముందు లైఫ్ జాకెట్లు వేసుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ పర్యాటకులకు తెలుసా తెలియదా, లేకపోతే ఈ బోట్ సిబ్బంది ఏం చేస్తుంది? ఒకవేళ స్పష్టమైన గనక అంటే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినుంటే డెఫినెట్ గా ఈరోజు అంతమంది ప్రాణాలు పోయేది కాదేమో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 40కి పైగా పర్యాటకులు ఉన్నారు. సో మొత్తం దాదాపుగా 40 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. వీరిలో 29 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతకు ముందే IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సో ఆల్రెడీ కేవలం ఇందులో 40 మంది ఉంటే 29 మంది మాత్రమే టికెట్లు ఇచ్చిందంట. ఇప్పుడు చెప్తున్నారు 29 మంది మాత్రమే టికెట్లు ఇచ్చిండ్రు. అలాగే ఇక్కడ IMD కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా చేసిందంట. సో దాదాపుగా గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగా గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినా కూడా పడవ బర్గి డ్యామ్ లోకి వెళ్ళింది. బర్గి డ్యామ్ నర్మదా నదిపై ఉంది. తుఫాన్ లాంటి బలమైన గాలుల కారణంగా పడవ తిరగబడింది. సో అక్కడ ఒకటేసారి వచ్చినటువంటి గాలులు వల్ల పడవ తిరగబడడం అనేది జరిగింది. సో ఆల్రెడీ IMD హెచ్చరించినప్పటికీ మరి పడవను అక్కడికి ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే IMD చెప్పినా కూడా సిబ్బంది మాట వినలేరా? 29 మంది మాత్రమే టికెట్లు తీసుకుంటే 40 మంది ఏ విధంగా పడవలోకి వచ్చిండ్రు. అండ్ 6:15 గంటలకు సాయంత్రం రెస్క్యూ టీం సమాచారం వెళ్ళింది. అయితే సమాచారం అందిన 40 నిమిషాల తర్వాత రెస్క్యూ టీం సంఘటన స్థలానికి వచ్చింది. సో సంఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత రెస్క్యూ టీం వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే రెండో రెస్క్యూ టీం 7 గంటలకు సంఘటన స్థలానికి చేరుకుంది. మరొకటి 7 గంటలకి చేరుకుందని చెప్పేసి అంటున్నారు. 6:15కి రెస్క్యూ టీం కి సమాచారం ఇస్తే దాదాపుగా 40 నిమిషాల తర్వాత ఒక రెస్క్యూ టీం, రెండో రెస్క్యూ టీం 7 గంటలకు సంఘటన చేరుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, రైతులు స్పందించారు. వాళ్ళే సహాయక చర్యలు మొదలు పెట్టారు. మత్స్యకారులు, రైతులు వేగంగా స్పందించడం కారణంగా 15 మంది ప్రాణాలతో భయపడ్డారు. సో ఇక్కడ మత్స్యకారులు కావచ్చు, రైతులు వీళ్ళకు సమాచారం వెళ్తే దాదాపుగా వాళ్ళు 15 మందిని కాపాడడం అనేది జరిగింది. సో వాళ్ళు కూడా ఒకవేళ ఆ టైంలో రియాక్ట్ కాకపోతే ప్రాణ నష్టం అనేది మరింత జరిగేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇకపైనైనా ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే పడవల ప్రయాణాలు కొత్తేం కాదు, బట్ ఇక్కడ జాగ్రత్తలు పడతాయి. ఆల్రెడీ IMD ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినప్పటికీ వాళ్ళ ప్రయాణాన్ని
అంటే వాయిదా వేసుకుంటే మాత్రం ఈరోజు అంతమంది ప్రాణాలు కాపాడేవని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో దీనికి కారణం ఎవరిని అందాం అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.